టీఎస్ దోస్కి సంబంధించిన ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో మనకు వెబ్ నోట్ రిలీజ్ అయ్యింది, అంటే డేట్స్ ఎప్పుడు మనము ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఎప్పుడు పెట్టుకోవాలి, దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకు వెబ్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే మనకు వెబ్సైట్లో రేపు అప్డేట్ చేస్తారు. సో ఈరోజు అప్డేట్ చేయకపోవచ్చు, రేపు అప్డేట్ చేస్తారు. సో ఫస్ట్ మనము ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 డేట్స్ వచ్చేసి 22 ఆగస్ట్ టు 23 ఆగస్ట్ 2024. సో 2 days ఛాన్సెస్ ఇచ్చారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా స్టూడెంట్స్కి లైక్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అంటే కొందరికి తెలుస్తలేదు. ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అంటే మీకు ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, స్పెషల్ ఫేజ్. సో ఆల్మోస్ట్ మనకు 4 phases ఉన్నాయి. 4 phases మీకు ఏదో ఒక ఫేజ్లో కాలేజ్ వచ్చింది కదా, ఆ కాలేజ్లో మీరు జాయిన్ అయిపోయారు. ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళకు మీకు సర్టన్ ఏదో ఒక గ్రూప్ వచ్చి ఉంటుంది. ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీఓ లేకుంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్సో బీఏ ఏదో ఒక కోర్స్ వచ్చింది కదా, ఆ కాలేజ్లో ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్లోనే మీకు ఇంటర్మీడియట్ బేస్ మీద బీఏ బీకామ్ బీఎస్సీ చేస్తారు కదా, ఆ కాలేజ్లో మీకు నచ్చిన గ్రూప్కి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీఎస్సీ ఉంది, బీఎస్సీలో చాలా ఉంటాయి. బీఎస్సీ బీజెడ్సీ ఉంటుంది, బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఉంటుంది, చాలా గ్రూప్స్ ఉంటాయి. అదే బీకామ్లో కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ వేరే వేరే గ్రూప్స్ ఉంటాయి. సో మీరు బీఏలో వేరే గ్రూప్స్కి చేంజ్ అవ్వచ్చు. అదే బీకామ్ వాళ్ళు బీకామ్లో కూడా వేరే వేరే గ్రూప్స్కి చేంజ్ అవ్వచ్చు. బీఎస్సీలో చాలా గ్రూప్స్ ఉంటాయి. అలా మీరు ఒకటే కాలేజ్లో వేరే గ్రూప్స్ మీకు నచ్చిన గ్రూప్ ఉంటే ఓకే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ నాకు ఒక గ్రూప్ నచ్చలేదు, సో ఇప్పుడు మీరు ప్రియారిటీ పెట్టాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సపోజ్ మనకు టీఎస్ దోస్త్లోనే సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై కోర్స్ ఉంటుంది. సో సర్టన్ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అవి తెలుసుకోవాలి మీరు. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒక కోర్స్ 2 కోర్స్ మాత్రమే పెడుతున్నారు. సో మనకు కాలేజ్ ఎగ్జాంపుల్ కోటి ఉమెన్స్ వచ్చింది, కోటి ఉమెన్స్లో చాలా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్లో మీకు 3 నచ్చుతాయా, 2 నచ్చుతాయా, 3 సో వరుసగా మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఇవ్వాలి. సో దాన్నే మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అంటారు. సో ఇంట్రా కాలేజ్ అంటే ఏం లేదండి, మీకు నచ్చిన కాలేజ్లో నచ్చిన కోర్స్ ఎంచుకునే ఆప్షన్ని మనకి ఇస్తుంది. సో దీన్నే మనము ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటారు. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారు, ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటే కాలేజ్ చేంజ్ చేసుకోవచ్చా? నో, కాలేజ్ చేంజ్ చేసుకోరాదండి. నెక్స్ట్ ఫేజ్ ఏమైనా స్పాట్ అడ్మిషన్స్ అని ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇంట్రా కాలేజ్ ఫేజ్లో జస్ట్ మీకు వచ్చిన కాలేజ్లో మీ బ్రాంచ్కి సంబంధించిన వేరే కోర్స్ మాత్రమే మీరు పెట్టుకోవచ్చు. సో అది పాసిబుల్ కాదు, కాలేజ్ చేంజ్ పాసిబుల్ కాదు. ఇది ఫస్ట్ పాయింట్. సో మనకు డేట్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చెప్తాను. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనము 22 to 23 పెట్టుకోవచ్చు. సో 22 అన్న పెట్టుకోవచ్చు, 23 అన్న పెట్టుకోవచ్చు. సో ఒకరోజు పెట్టుకొని మొత్తం మీ కోర్స్ 3 యాడ్ చేస్తారా, 4 యాడ్ చేస్తారా మీ ఇష్టం. కానీ యాడ్ చేసేటప్పుడు ఎవరికైతే ఆ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో తెలియనప్పుడు మీరు టీఎస్ దోస్తులో సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని కోర్సెస్ వస్తాయి. సో ఈసారి మిస్టేక్ చేయకండి. చాలా స్టూడెంట్స్ లాస్ట్ టైం మిస్టేక్ చేస్తారు, ఒక కోర్స్ పెట్టి నాకు కాలేజ్ వస్తుంది అంటే రాదండి. సో ఇప్పుడు కోర్స్ చేంజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవచ్చు. సో మనము 2 days టైం ఉంది. రిజల్ట్స్ వచ్చేసి 24th ఆగస్టు. సో మీకు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు మీ క్లాస్లో ఒక 30 members ఉన్నారనుకోండి, సేమ్ గ్రూప్ పెడితే అక్కడ ఏ విధంగా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే ఫస్ట్ మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్, ఎస్సీ వాళ్ళకి ఎస్సీ సీట్స్ ఉంటాయి, బీసీ వాళ్ళకి బీసీ ఉంటాయి, ఎస్టీ వాళ్ళ ఎస్టీ, అలా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్. అంటే మీ క్యాస్ట్లో మీ క్లాస్లో ఎవరైతే అప్లై చేస్తారో, ఎవరు అప్లై చేయకపోతే మీకు వస్తుంది, మీకన్నా ఎక్కువ మార్క్స్ వాళ్ళకుంటే వాళ్ళకి ఇస్తారు. సో ఇవన్నీ మ్యాండేటరీ కాబట్టి చాలా స్టూడెంట్స్ నాకు ఎందుకు వస్తలేదంటే మెయిన్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఉండాలి, మీ క్యాస్ట్లో కొద్దిగా టాప్ ఉండాలి. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ జెండర్ అండి. సో మేల్స్కి ఒకలాగా ఉంటుంది, ఫీమేల్స్కి ఒకలాగా ఉంటుంది. సో ఇవి కూడా చాలా క్రైటీరియా మనకు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలామందికి మంచి మంచి కాలేజెస్ వచ్చిన కోర్సెస్ వస్తలేవు. ఎందుకు అంటే ఇందుకే లైక్ ఇప్పుడు నిజాం కాలేజ్లో చాలామందికి వచ్చింది, కానీ కొందరికి డ్రీమ్ ఉంటుంది, ఈ కోర్స్ రావాలి నాకు, బీఎస్సీ బీజెడ్సీ కావాలి, లేదంటే కంప్యూటర్స్ కావాలి నాకు. సో ఇలా ఉంటుంది కాబట్టి ఏం కాదు, మంచిగా ట్రై చేయండి. కాకపోతే మీరు పెట్టేటప్పుడు మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇవి మనకు రిజల్ట్స్. మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో అదే కాలేజ్లో మీకు ఏ కోర్స్ వచ్చింది అది మనకు అప్డేట్ అయిపోతుంది. జస్ట్ ప్రీవియస్గా ఒక కోర్స్ వచ్చింది, ఇప్పుడు ఇంకొక కోర్స్ వస్తుంది. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు కోర్స్ చేంజ్ అయింది అనుకోండి, ఓకే ఏం చేయాలి? ఎట్లా మీరు కాలేజ్కి వెళ్తారు కదా, జస్ట్ ఆ ప్రింట్ తీయండి. ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది మనకు,
వెబ్సైట్లో ఆ అలాట్మెంట్ ఆర్డర్లో సేమ్ నిజాం కాలేజ్లోనే మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ వస్తే అది ప్రింట్ తీసుకొని మీ కాలేజ్కి వెళ్ళి మీ హెచ్ఓడి కానీ మీ టీచర్కి, మేడం నాకు ఇట్లా ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2లో కోర్స్ చేంజ్ అయింది, సో నాది అప్డేట్ చేయండి అంటే జస్ట్ ఆ కాలేజ్లోనే మీ రిజిస్టర్ నుంచి మీ నేమ్ తొలగించి వేరే సెక్షన్లో నేమ్ అనేది యాడ్ చేస్తారు. సో ఫస్ట్ చేంజ్ అయిన వాళ్ళకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 రిజల్ట్స్ చూసుకున్న తర్వాత చేంజ్ అవుతాయి కదా, చేంజ్ అయిన తర్వాత ఆ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీ క్లాస్ టీచర్కి కానీ మీ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు జస్ట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే చేంజ్ కాదో, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మీ క్లాస్లో ఎక్కువ మంది అప్లై చేస్తారనుకోండి, మీకు రాదు, వచ్చే ఛాన్సెస్ ఉండదు. మీ క్లాస్ అండ్ మీ పక్కన క్లాస్ అందరూ ఇప్పుడు బీఎస్సీ ఉన్న వాళ్ళందరూ కాంపిటీషన్. మీకు ఎవరైతే బీఏ వాళ్ళు అప్లై చేస్తారో మీ కాలేజీలో బీఏకి సంబంధించిన అన్ని గ్రూప్ వాళ్ళు కాంపిటీషన్. సో మీ కాలేజీలోనే మీకు కాంపిటీషన్, మీ కాలేజీలో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా వస్తే మీకు ఈజీగా గ్రూప్ చేంజ్ అవుతుంది. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, ఎవరైతే గ్రూప్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే చేంజ్ కాదో, చేంజ్ అవ్వకపోతే మీరు అదే గ్రూపు కంటిన్యూ అయిపోతారు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చేంజ్ అయితే ప్రింట్ తీసుకొని ఇచ్చేయచ్చు. సో ఇవి రెండే స్టూడెంట్స్ ఉంటారు. థర్డ్ వచ్చేసి మీరు లైక్ ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్ కోసం చూస్తున్నారో, ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ స్పెషల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి కాలేజ్ రాని వాళ్ళు, ఎవరైతే టీసీ తీసుకొని వేరే కాలేజ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఎవరైతే ఇప్పటి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అలాంటి స్టూడెంట్స్, సో వాళ్ళు ఏం చేయాలంటే మనకు ఈ స్పెషల్ ఫేజ్ అయిపోతాయి కదా, ఇప్పుడు ఇంట్రా కాలేజ్ ఫేజ్ తర్వాత స్పెషల్ ఫేజ్ అన్న పెట్టొచ్చు ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్ అని పెట్టొచ్చు. సో స్పెషల్ ఫేజ్కి స్పాట్ అడ్మిషన్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. స్పెషల్ ఫేజ్ అంటే ఉన్న ఫేజెస్కి వేకెన్సీస్ పెడతారు కానీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవి రావు. అదే స్పాట్ అడ్మిషన్స్ అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ మీకు రాదు. అదే మీకు స్పెషల్ ఫేజ్ అనుకోండి, ఉన్న సీట్స్ని మళ్ళీ అలొకేట్ చేసి ఇస్తే మీకు ఇస్తారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కాలేజ్ కానీ స్పాట్ అడ్మిషన్స్ కానీ నెక్స్ట్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు కంటిన్యూస్గా కాల్స్ చేయాలి. టీఎస్ దోస్కి కాల్స్ చేసి మాకు ఇంకొక సపరేట్ ఫేజ్ పెట్టండి, సపరేట్ ఫేజ్ తర్వాత మీరు స్పాట్ అడ్మిషన్స్ పెట్టండి, ఇప్పుడే స్పాట్ అడ్మిషన్స్ పెట్టకండి అని రిక్వెస్ట్ చేయాలి. ఎక్కువ మంది కాల్స్ చేయండి. సో ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఎవరికైతే కాలేజ్ అలొకేట్ అయిందో అండ్ కాలేజ్ అలొకేట్ అయ్యి వాళ్ళకు ఆ కోర్స్ నచ్చకపోతే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ మీకు కాలేజ్ వచ్చి కోర్స్ నచ్చితే ఈ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కోర్స్ చేంజ్ కాబట్టి మీకు నచ్చిన కాలేజీలో ఉండొచ్చు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే రేపటి నుంచి రెగ్యులర్గా కాల్స్ చేస్తూ ఉండండి, మాకు ఎక్స్ట్రా ఫేజ్ పెట్టండి, ఆ ఎక్స్ట్రా ఫేజ్ కూడా మిగిలిన సీట్స్ మొత్తం పెట్టండి. సో ఇంకొక డౌట్ రావచ్చు, మనము గవర్నమెంట్ కాలేజెస్ వస్తాయి, ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫేజ్ పెట్టినా స్పాట్ అడ్మిషన్ పెట్టినా అన్నీ మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్లో వేకెన్సీస్ మొత్తం మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది స్పాట్ అడ్మిషన్స్ వస్తే మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే స్పెషల్ ఫేజ్ ఇంకొకటి పెట్టానండి, సో మీ పేరెంట్స్తో కాల్ చేయండి. ఎక్కువ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీకు ఎక్కువ సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ పెడితే మీకు అందరికీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ మంచి ప్రైవేట్ కాలేజ్లో వస్తాయి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఎవరైతే మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్లో డైరెక్ట్ వెళ్ళి అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే మీకు ఇంటర్ బేస్ మీద ఎక్కడన్నా మీ జిల్లాలో కానీ మీ చుట్టుపక్కల ఉన్న అక్కడికి వెళ్ళి మీరు అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ కాలేజ్లో డైరెక్ట్ వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోరాదు. ఓన్లీ మీరు ఈ స్పెషల్ ఫేజ్ లైక్ ఈ నెక్స్ట్ వచ్చే స్పెషల్ ఫేజ్ కావచ్చు, స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, అందులో పార్టిసిపేట్ అవ్వచ్చు. సో ఎవరైతే ఈ టీసీ తీసుకొని అడ్మిషన్ క్యాన్సిల్ చేసిన వాళ్ళు కానీ, టీఎస్ దోస్తులో ఐడి డిలీట్ చేసుకున్న వాళ్ళు కానీ, ఎవరైతే కాలేజ్ నచ్చక ఇప్పుడు డిలీట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు టీసీ కానీ, వాళ్ళు నెక్స్ట్ ఫేజ్కి వెయిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్సా, ఇంట్రా కాలేజ్ మళ్ళీ ఇంకొక స్పెషల్ ఫేజ్ పెడతారా, అదైతే అప్డేట్ లేదండి. జస్ట్ ఇప్పటి వరకు అయితే మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2కి సంబంధించిన అప్డేటే ఉంది. సో నెక్స్ట్ అప్డేట్లో అది కూడా చెప్తాను. ఎక్కువ కాల్స్ చేయండి, వాళ్ళకు ఎక్కువ కాల్ చేస్తే కొద్దిగా రెస్పాన్స్ స్టూడెంట్స్ నుంచి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు పెడతారు. సో ఇవ్వండి. సో లాస్ట్ ఒకటే పాయింట్, ఇంట్రా కాలేజ్ ఫేజ్ 20 to 23 రోజు మీ మొబైల్ ఫోన్లో పెట్టుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. 24th రోజు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీ కాలేజ్కి వెళ్ళి మీ ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉన్న మీరు ఎట్లయితే ఆ ప్రాసెస్ అయిందో అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. జస్ట్ మీరు సెక్షన్ చేంజ్ అవుతారు. ఎవరికైతే ఇంటర్ కాలేజ్ ఫేజ్ 2లో అవ్వకపోతే మీరు అదే క్లాస్లో ఉండాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఫేజ్ అని ఉండొచ్చు, స్పాట్ అడ్మిషన్స్ అని ఉండొచ్చు. రెగ్యులర్గా మీరు కాల్స్ చేస్తే మీకు మంచిగా ఇంకొక ఫేజ్ పెట్టాల్సి వస్తుంది, పెడతారు. సో ఎక్కువ మంది కాల్ చేయకపోతే మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ పెడతారు. సో మీ పేరెంట్స్తోని మీరు రిక్వెస్ట్ చేయండి. సో ఇవ్వండి అప్డేట్స్. సో రిజల్ట్స్ రోజు ఇంకొక
వీడియో చేస్తాను. సో దట్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే మెసేజెస్ ద్వారా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. కాకపోతే ఇందులో ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను. జస్ట్ మీరు కాల్ చేయండి. కాల్ చేస్తే పక్కా వాళ్ళు ఎక్స్ట్రా ఫేజ్ పెడితే మంచిగా అండి, అందరికీ యూజ్ అవుతుంది. స్పాట్ అడ్మిషన్స్ పెడితే మళ్ళీ లైక్ మీకు స్కాలర్షిప్స్ రావు. సో మెయిన్గా మీ పేరెంట్స్ మీరు సక్సెస్ఫుల్గా ఇంకొక ఫేజ్ పెట్టేటట్టు చేస్తే అందరికీ మంచి గవర్నమెంట్ కాలేజ్లో కానీ టాప్ ప్రైవేట్ కాలేజ్లో కానీ సీట్స్ అందరికీ డిగ్రీలో రావచ్చండి. అండ్ ఇంకా ఎవరన్నా లైక్ ఇందులో కాకపోతే ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇంకా ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ, ఇలాంటి చాలా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసి పెట్టుకోండి. సో దట్ ఇందులో రాకపోతే అందులో కూడా మీరు ఓపెన్లో చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.